This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా మన సొంత రాష్ట్రంలో ఉన్న కేవీఎస్ కేంద్రీయ విద్యాలయాల్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 27,000 వరకు జీతం అయితే ఇస్తారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 12 లక్షల వరకు జీతం అయితే వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మన కేవీఎస్ సంస్థల నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఎలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, లొకేషను, ఏజ్ లిమిట్స్, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 19th ఫిబ్రవరి 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో అలా పోస్టులను బట్టి మీకు ఏజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది 18 నుంచి 65 వరకు. సో మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటుంది. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. పీజీటీ వేకెన్సీస్కి అయితే 27,500 పర్ మంత్ ఉంటుంది. టీజీటీకి కానీ ఇంకా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి కానీ కౌన్సిలర్కి అయితేనేమో 26,250 ఉంటుంది. పిఆర్టీకి కానీ కోచెస్కి కానీ స్పెషల్ ఎడ్యుకేటర్స్కి అయితేనేమో 21,250 ఉంటుంది. నర్స్కి అయితేనేమో 750 రూపీస్ పర్ డే. సో ఇది మీకు ఇలా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటాయి, మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే పీజీటీ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. టీజీటీ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీతో పాటు సీటెట్ పేపర్ 2 మ్యాండేటరీ అని ఇచ్చారు. సో ఇలా పీజీటీ అంటేనేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు. బాల్వాటికా వేకెన్సీస్కి అయితేనేమో 12తో పాటు నర్సరీ టీచర్ ఇన్ ఎడ్యుకేషన్ డిప్లొమా కానీ లేదా బీఈడీ నర్సరీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి అయితేనేమో బీఈ లేదా బీటెక్ ఇన్ సిఎస్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా మీరు బీసీఏ చేసినా, ఎంసీఏ చేసినా, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీస్కి 12తో పాటు ఆర్సీఐ క్వాలిఫికేషన్తో పాటు సీటెట్ ప్రైమరీ ఇంకా సిఆర్ఆర్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో ఇలా పోస్టులను బట్టి చాలా స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఈ వీడియో చూసిన మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు, కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో నేను చెప్తాను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడ అయిందని చెప్పి చెప్తాను. మీరు ఆ రోజు అక్కడికి వెళ్తే సరిపోతుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి మీరు వెన్యూకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, డెమో టెస్ట్, దాని తర్వాత మీకు ఫైనల్ అనేది ప్యానల్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీ ఇంటర్వ్యూ అవన్నీ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ వాళ్ళే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే
ఈ నోటిఫికేషన్ యాక్చువల్‌గా 12థ్ ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ 19థ్ ఫిబ్రవరి అంటే రేపే ఉంటుంది మీకు. సో, రేపే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. చెప్తాను నేను లొకేషన్ ఎక్కడని చెప్తాను. అండ్ మీరు రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 8:30 AM రిపోర్ట్ చేయాలి. అండ్ రిజిస్ట్రేషన్ టైం వచ్చేసి 9 AM నుంచి 10:30 AM వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 9:30 AM నుంచి 1:30 PM వరకు ఉంటుంది. సో, మీకు ఆ టైంలో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, రేపే ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు గనక చూస్తే గనక అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లొకేషన్ అన్నీ చెప్తాను. రేపు మీరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్పెషల్‌గా ఏమీ ఉండదు. మీకేందంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. దాన్ని ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో నేను డైరెక్ట్ PDF ఫార్మాట్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, అందులో ఏందంటే బయోడేటా ఫామ్ అని ఉంటుంది. దానిలో మొత్తం ఫిల్ చేశాక ఇంకా అంటే దానిలో మీ నేమ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పోస్ట్ ఏది అన్నీ క్లియర్‌గా ఫిల్ చేశాక సర్టిఫికేట్స్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అంటే క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, చూపిస్తాను అవి కూడా ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పి. అవన్నీ ఒక సెట్ తీసుకొని ఈ 19th ఫిబ్రవరి 2026 అంటే రేపు నేను చెప్పే లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. బయోడేటా ఫామ్ అంటే అదే అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, SSC, ఇంటర్, డిగ్రీ, పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా ఇవి BEd, DEd, CTET సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ID ప్రూఫ్ అన్నీ ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో, మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ PDFతో పాటు అప్లికేషన్ ఫామ్ని కూడా సపరేట్గా ఇచ్చాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలి. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించి ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేస్తూ క్వాలిఫికేషన్కి సంబంధించినవి అన్నీ ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి సో, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఉందిగా, ఇది మాత్రం మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. సో, ఇవన్నీ ఫిల్ చేసుకొని ఈ దాంతోపాటు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ తీసుకొని నేను చెప్తాను, లొకేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చారు మీకు ఎక్కడంటే PM శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆఫ్ మెదక్, ఎడ్డు మైలారం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ 502205 ఈ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీరు రేపే అంటే 19th ఫిబ్రవరి రోజు అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని, సర్టిఫికేట్స్ అంటే ఒక సెట్ జిరాక్స్ తీసుకోండి, ఒక సెట్ ఒరిజినల్స్ తీసుకోండి. ప్రతి జిరాక్స్ పైన ప్రతి దానిపైన మీరు సైన్ చేయాలి. సో, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 3-4 అలా తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు రేపు వెళ్ళారంటే వాళ్ళు మీకు ఓన్లీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీ క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూస్ అవన్నీ బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫర్దర్గా మ్యాక్సిమం తీసివేయడం అయితే ఏమీ ఉండదు. ఒకసారి కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్కినా సరే మ్యాక్సిమం తీసివేయడం ఉండదు. సో, అది పొడిగించుకుంటూనే వెళ్తారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి అర్హత ఉంటే మాత్రం వదులుకోకండి. సో, మన తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో ఉంది కదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అంటే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. PM శ్రీ కేంద్రీయ విద్యాలయ కాబట్టి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. కాకపోతే లొకేషన్ మాత్రం మీకు అక్కడ మెదక్, సంగారెడ్డి అక్కడే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.